అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 19వ భాగం. రచయిత నీలిమ గారు. మరి కరణ్ ప్రపోజ్ చేశాడు కదా, సాక్షి ఎలా రియాక్ట్ అవుతుంది, దానికి ఎలాంటి బదులిస్తుంది? కరణ్ సాక్షిని తన ప్రేమలో పడేసేలాగా చేసుకుంటాడా? సాక్షి మనసులో ఆల్రెడీ తనపైన ఉన్న ప్రేమని బయటికి తెలిపేలా కరణ్ చేయగలుగుతాడా లేదా? మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఏమైంది సాక్షి, నువ్వు ఉదయం ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో పరధ్యానంగా ఉన్నావు, ఏమైందని అడుగుతుంది. కాఫీ షాప్ లో తన పక్కన కూర్చున్న ప్రియ ఏం లేదని అంటుంది. తన ముందు ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేస్తూ, లేదు ఏదో ఉంది, ఏమైందో చెప్పవే. ఏ నాతో కూడా చెప్పలేని విషయమా అది అని అడుగుతుంది తన భుజం మీద చేయి వేసి. కరణ్ గారు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేశారు అని అంటుంది సాక్షి. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రియ, తనకి నమ్మశక్యంగా లేక. ఎందుకే అంత ఆశ్చర్యపోవడం? అవును, నిన్న కరణ్ గారి బర్త్డే కదా, ఇంట్లో అందరూ సరదాగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే కరణ్ గారు నన్ను బయటకు తీసుకుని వెళ్లారు. ఎక్కడికో అని అనుకుంటే మా ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్లారు అని అక్కడ కరణ్ తీసుకుని వెళ్ళడం, అక్కడ జరిగింది, అతను ప్రపోజ్ చేసింది మొత్తం కూడా పూసగుచ్చినట్లుగా వివరంగా చెప్తుంది. నీకేమైనా పిచ్చా? రిజెక్ట్ చేస్తావా? ఏం చేద్దాం అనుకుంటున్నావే అసలు? ఇప్పుడు మీ అక్క వస్తుంది, మీ అక్కని కరణ్ గారిని కలుపుతావు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండొచ్చు. మరి నీ పరిస్థితి ఏంటి? అయినా నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తున్నావు, కానీ మీ అక్క కూడా నీ గురించి ఆలోచించి నిన్ను తప్పించి నీ స్థానంలో ఉండాలని కోరుకుంటుందా? తను కూడా బాధపడుతుంది కదా, నా చెల్లి జీవితాన్ని నేనెలా నాశనం చేయాలి అని, నా వల్ల ఇలా అవుతుందని. నువ్వు అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? రేపు మీ అక్క వచ్చినా సరే ఖచ్చితంగా ఎలాగైనా నిన్ను ఒప్పించే తీరుతుంది, కానీ నువ్వు కరణ్ గారి దృష్టిలో బ్యాడ్ అయిపోతావు. అలా కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు. కాబట్టి ఒకసారి నేను చెప్పిన వాటి గురించి బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ముగ్గురు జీవితాలు నిలబడి ఉంటాయి అని చెప్పేసి ప్రియా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఎక్కడా ఆ అమ్మాయి ఇందాక నుంచి చెప్తున్నావు వచ్చేస్తుంది అని, కానీ ఇప్పటి వరకు ఎవరు వస్తున్నట్లుగా కనిపించలేదు. అసలు వస్తుందా లేదా? అవతల నాకు ఆఫీస్కి టైం అవుతోంది అని కొంచెం అసహనంగా అంటుంది ప్రణవి. ఎందుకంటే లోపల తనకి చెప్పలేనంత బాధగా ఉంది కాబట్టి. ఆల్రెడీ వచ్చేసింది అని అంటాడు తన మొహంలో భావాలను గమనిస్తూ. ఏంటి వచ్చిందా? ఏది ఎక్కడుంది? మన దగ్గరికి రాలేదే అని అంటుంది చుట్టూ టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్ళని గమనిస్తూ. నా ఎదురుగా కూర్చొని ఉంది ఆ అమ్మాయి, నాకు ఫోన్ చేసి నన్ను టీజ్ చేస్తుందని అర్జున్ అనగానే అప్పటి వరకు కళ్ళతోనే చుట్టూ వెతుకుతున్న ప్రణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాక్టర్ బాబుకి ఎలా తెలిసిందా అని. ఏంటి, నాకెలా తెలిసిందా అని షాక్ అయ్యావా? నాకు తెలియదు అనుకున్నావా, లేక తెలుసుకోలేననుకున్నావా? నేను షాపింగ్ మాల్లోనే చూశాను. ఆ తర్వాత నిన్ను ఫాలో అయితే నువ్వు నా దగ్గరికి వచ్చే పేషెంట్ కూతురు అని అర్థమైంది. అలాగే అప్పుడు నీ నెంబర్ డిటెక్టివ్కి ఇచ్చి సీక్రెట్గా కనుక్కోమని చెప్పగానే మీ అడ్రస్ తెలిసింది. అప్పుడే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు ప్రమాదంలో పడ్డం, నేను నిన్ను సేవ్ చేయడం, నువ్వేమో నేనెవరో తెలియనట్లుగా వీర లెవెల్లో యాక్టింగ్ చేసేయడం అన్నీ జరిగిపోయాయని అంటాడు అర్జున్. అతను చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా వింటూనే ఉండిపోతుంది తప్ప ఏం మాట్లాడదు. ఏం మాట్లాడుతుంది పాపం, అతనికి తెలియదు. ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ అయ్యామని అతను అనుకుంటున్నాడని ప్రణవి అనుకునేది వెర్రిమాలోకం. కానీ ఇప్పుడు అతను చెప్పే మాటలు వింటుంటే తను ఎంత పిచ్చిగా ఆలోచించిందో తెలుస్తుంటే ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు ఏంటి? నేను చెప్పే షాక్కి నీకు నోరు పెగలేదనుకుంటాను. ఏంటేంటి, ఇందూ కుమారిదేవి సింహరాయుడువా? వైఫ్ ఆఫ్ అర్జున్ సింహరాయుడు. ఎంత బాగా చెప్పారో. అయితే నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తానేమంటావు అని అంటాడు అర్జున్. అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న ప్రణవి నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తాను అన్న మాటలకి ఈ లోకంలోకి వచ్చి అంటే ఏంటి అని అడుగుతుంది ప్రశ్నార్థకంగా చూస్తూ. ట్యూబ్లైట్, ఇంకా నీకు అర్థం కావట్లేదా? చూడు, ఒక అమ్మాయిని లోన్లీ ప్లేస్కి తీసుకెళ్లి నడుము చుట్టూ చేయి వేసి ఐ లవ్ యూ అని చెప్పడం, లేదా డిన్నర్ డేట్ ప్లాన్ చేసి డైమండ్ రింగ్ కొనిచ్చి ప్రపోజ్ చేయడం నాకు చేత కాదు. నేను నాలానే ఉంటాను. నాకు చేతకాని వాటిని నీకోసం చేస్తూ నన్ను నేను మార్చుకోలేను. కాబట్టి డైరెక్ట్గా అడిగేస్తున్నాను. ఎప్పుడొచ్చావో ఎలా వచ్చావో తెలియదు గాని నా మనసులో తిష్ట వేసేశావు. జెన్యున్ గా చెప్తున్నాను. ఇంతకు ముందు ఒక అమ్మాయితో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. అంతేకాదు, ఆ అమ్మాయి నేను ఒకనొక టైంలో ఇష్టపడ్డాను కూడా. కానీ ఆ విషయం తనకు తెలియదు. నా ప్రేమ విషయం పట్టాలెక్కే లోపే ఎక్స్ప్రెస్ లాగా దూసుకొచ్చిన తుఫాన్ లాగా తన పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. కాబట్టి ఇంకా నాకు ఈ ప్రేమ పెళ్లి అనే వాటి మీద కొంచెం శ్రద్ధ తగ్గింది. ఎందుకంటే నా బాధలో నేనున్నాను కాబట్టి. కానీ నిజంగా నన్ను నవ్వించాలన్నట్లుగా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం అప్పుడు నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది. ఇప్పుడు తలుచుకుంటే ఆనందంగా ఫన్నీగా కనిపిస్తున్నాయి. ఇంట్లో మా అమ్మ కూడా ఎప్పటి నుంచో పెళ్లి పెళ్లి అని గోల పెడుతోంది.
అదీ కాక మీ ఊరొచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయిని చేసుకోవచ్చు కదని ఒకటే గోల. నా ముందు ప్రపోజల్ కూడా పెట్టింది నీతో పెళ్లి సంబంధం గురించి. వీటన్నిటి గురించి ఆలోచించి నేనైతే నిన్ను భార్యగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాను. మరి నువ్వు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తావా? ఇప్పుడే చెప్పనవసరం లేదు. బాగా ఆలోచించుకొని నిర్ణయం వెంటనే చెప్పు అని అంటాడు అర్జున్ ప్రణవి కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఏం సమాధానం చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోతుంది ప్రణవి. ఒక 5 నిమిషాల పాటు మౌనం రాజ్యమేలింది అక్కడ. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ప్రణవికి. ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది ఈ క్షణం కోసం. కానీ తీరా ఆ సమయం ఆసన్నమయ్యేసరికి తన మనసు మూగబోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలియక తన సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలా కూడా అర్థమవక నేల చూపులు చూస్తూ చేతులు 2 నలుపుకుంటూ సైలెంట్ గానే ఉండిపోయింది. కానీ ఆమె ఎంత సంతోషంగా ఉందో తనకే తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్న క్షణాలవి. కాసేపటికి గొంతు పెగల్చుకొని, నిజంగానే మీరు నన్నుగా ఇష్టపడుతున్నారా? లేదా పెళ్లి చేసుకోవాలి కాబట్టి మీ అమ్మగారు ఫోర్స్ చేస్తున్నారని ఒప్పుకుంటున్నారా అని అడుగుతుంది ప్రణవి క్లారిఫై కోసం. మా అమ్మ ఇప్పుడు కాదు, దాదాపు సంవత్సరం నుంచి పేచీ పెడుతోంది పెళ్లి చేసుకోమని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. మరి ఇప్పుడు కూడా అలా చెప్పుకోలేనేమిటి? కానీ ఇప్పుడు నేను అలా అడుగుతున్నానంటే అది ఒక కారణం అంతే కావచ్చు. కానీ నీ మీద ఉన్న ప్రేమ కూడా నిజమే. నాకే తెలియకుండా నా మనసులోకి వచ్చి నన్నే మర్చిపోయేంతగా నా గుండెల నిండా నువ్వు నిలిచిపోయావు అని అంటాడు ఎంతో ఉద్వేగంగా. అప్పటి వరకు ఎక్కడో చిన్న అశాంతి తన మనసులో కనిపించిన ఆ క్షణం ఆ మాటతో మొత్తం పటాపంచలైపోయాయి. చుట్టూ ఎవరున్నారు, ఏంటసలు, ఎక్కడ ఉన్నామన్నది కూడా మర్చిపోయి వెళ్ళి కూర్చున్న అతన్ని పైకి లేపి గట్టిగా వాటేసుకుంటుంది ఈ ప్రణవి. అసలు ఏమాత్రం ఊహించని విధంగా ప్రణవి అలా హత్తుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అర్జున్. కానీ అంతలోనే చుట్టూ అందరూ ఉన్నారని గమనించుకొని, ప్రణవి, అందరూ మనల్నే చూస్తున్నారు, దూరం జరుగు, కావాలంటే లోన్లీ ప్లేస్కి తీసుకువెళ్తాను, ఎంతసేపు కావాలంటే అంతసేపు నన్ను పట్టుకొని ముందు గాని అని అంటాడు అర్జున్ చిన్నగా తన చెవిలో. అప్పుడు గాని తనకి అర్థం కాలేదు ఎలాంటి పిచ్చి పని చేసిందో తను ఉన్న ఆనందంలో. వెంటనే నాలుగు ఖర్చుకొని కొంచెం సిగ్గుగా అనిపించి నెమ్మదిగా కళ్ళెత్తి అతనికి దూరం జరిగి చుట్టూ చూసేసరికి అందరూ వాళ్ళ వైపే చూస్తున్నారు ముసిముసిగా నవ్వుకుంటూ. సిగ్గుతో వాళ్ళని ఫేస్ చేయలేక తలెత్తకుండా బయటికి పరుగు పెడుతుంది. వెనకే అర్జున్ కూడా వెళ్తాడు చిన్నగా నవ్వుకుంటూ. అసలు సాక్షికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు. తన గురించి తను ఆలోచించుకోవడం లేదని అనుకుంటాడు కరణ్ ఆఫీస్లో కూర్చొని. అయినా ఇప్పటి వరకు మేమిద్దరం ఫ్రెండ్స్ లానే ఉండిపోయాం, కానీ మొగుడు పిల్లల్లా మేము ఏ రోజు ఉండలేదు. సాక్షి మనసు మారాలంటే నేను కూడా ఒక భర్తలా మారాల్సిందే. నాలో ఉన్న అలరిని బయటకు తీస్తేనే తప్ప తను రియలైజ్ అవ్వదేమో. అంటే ఇక నుంచి నాలో ఉన్న ఇంకొకరిని చూపించాలి మా మేడం గారికి అని చిన్నగా నవ్వుకుంటూ అనుకుంటాడు. అనుకున్న మరుక్షణం ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఏవేవో ఆర్డర్ చేసుకుంటూ తన రూమ్ని స్పెషల్గా డిజైన్ చేయించాలనుకుంటాడు. బీ రెడీ శ్రీమతి గారు, ఇప్పటి వరకు నాలోని ఫ్రెండ్ని చూసావు, ఇక నుంచి రొమాంటిక్ యాంగిల్ చూపిస్తా, నీలో ఉన్న రొమాన్స్ని బయటకు తీస్తా. వెయిట్ అండ్ వాచ్ బేబీ. వారం రోజులు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేలా చేయకపోతే నేను కరణ్ని కాదు అని బలంగా నిర్ణయించుకుంటాడు. మరి తన కోరిక ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న సౌండ్కి డోర్ వైపు చూసేసరికి కాలేజ్ ప్రిన్సిపల్ డోర్ దగ్గర నిలబడి ఉంటారు. అయ్యో, అక్కడే ఉండిపోయారు రండిమూర్తి గారు అని అంటాడు. ఆయన పెద్దవారు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదని ఇస్తూ. ఫ్రెషర్స్ పార్టీ పెడదాం అనుకుంటున్నాం, దాని గురించి మీతో మాట్లాడాలని వచ్చాం బాబు అని అంటారు మూర్తి గారు. సరే మూర్తి గారు, దాందేముంది, అందులో నన్ను అడగాల్సింది ఏముంది చెప్పండి. పిల్లలందరికీ కూడా మెసేజ్ పాస్ చేయండి. అలాగే ఎవ్రీ ఇయర్లా కాకుండా కొంచెం కొత్తగా ఉండేలా ప్లాన్ చేయమని చెప్పండి అని అంటాడు కరణ్. నేను అదే అనుకుంటున్నాను బాబు. ప్రోగ్రామ్స్ గురించి స్టూడెంట్స్తో పాటు చాట్ చేద్దాం, కాకపోతే చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుద్దాం అనేది మీరు నిర్ణయిస్తారని మాట్లాడదామని వచ్చాను అని మూర్తి గారు అంటారు. సరే, వాటి సంగతి నేను ఇంటికి వెళ్ళాక డాడీతో డిస్కస్ చేసి ఏ విషయం చెప్తాను. స్టూడెంట్స్తో కూడా మాట్లాడి కొత్త ప్రోగ్రామ్స్ లాంటివి అరేంజ్ చేసి నిర్ణయం తీసుకోండి. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి. ప్రత్యేకంగా నన్ను అడగాల్సిన అవసరం లేదు, సరేనా అని అంటాడు కరణ్. సరే బాబు, అయితే ఇక నేను వెళ్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిసెస్ సాక్షి కరణ్ గారు, నేను టీనేజ్ బాయ్లా బిహేవ్ చేయాలన్నమాట. సో ఈ ఫేర్వెల్ పార్టీ ఏదో మనకు అనుకూలంగా మార్చుకుంటే బాగుంటుందేమో అని ఏదో ఆలోచిస్తూ అనుకుంటాడు కరణ్. ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుంచి టవల్ కట్టుకుని బయటకు వస్తుంది అవిక. మిర్రర్ దగ్గరికి వచ్చి కూర్చొని బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ, ఏంటో నాకు తెలియని వాళ్ళతో ప్రయాణం చేయాల్సి వస్తోంది నా జీవితం అని అనుకుంటుంది దిగులుగా అద్దెలో నుంచి తనని తాను చూస్తూ. బాడీ మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని కబోర్డ్ ఓపెన్ చేసి నార్మల్గా సింపుల్గా ఉండే లైట్ పింక్ కలర్ చుడిదార్ ఒకటి తీసుకొని వేసుకుంటుంది. దువ్వెని తీసుకొని హెయిర్ కాంబ్ చేస్తుంటే ఎక్కువగా ఊడిపోతున్న జుట్టును చూస్తూ చిన్న నిట్టూర్పు విడుస్తుంది. చూడక్క, నీకేమో ఇంత పెద్ద జుట్టు, కానీ నాకు అసలు అందులో సగం కూడా లేదు. నువ్వేమో ఏం వాడవు, అయినా సరే నీ జుట్టు పెరిగిపోతూనే ఉంటుంది.
నేనెంత కేర్ తీసుకున్నా నా జుట్టు ఎదగకుండా ఇలానే ఉంటుందని బొంగమూతి పెట్టుకొని అంటుంది సాక్షి. అవన్నీ అవిక మెదడులో మొదలవగానే భరించలేని దుఃఖం తనని కమ్మేస్తుంది. నా కోసం వెతుకుతూ ఉంటుందేమో, ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అని వాళ్ళ చెల్లిని, అమ్మని, నాన్నని తలుచుకొని వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటుంది. పాపం తనకేం తెలుసు, తనది అనుకున్న జీవితంలోకి తన చెల్లి ఎప్పుడో అడుగు పెట్టేసిందని. ఆ విషయం తనకు తెలిస్తే ఎంతలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. అలా ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ ఎట్టకేలకు రెడీ అయి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి డోర్ బెల్ మోగుతుంది. వెళ్ళి తీసి చూసేసరికి ఎదురుగా అక్షయ్ కనిపిస్తాడు బొకేతో. గుడ్ మార్నింగ్, హ్యాపీ స్మైల్ టుడే అని చెప్తూ అందంగా ఉన్న ఆ బొకేని తన చేతికి అందిస్తూ ఉంటాడు అక్షయ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుంది అవి. ఉదయాన్నే ఎలాంటి వాళ్ళకైనా పువ్వులను చూస్తే చాలా ప్లెజెంట్ గా ఉంటుందంటారు కదా, అలానే ఈ ప్రిన్సెస్ కోసం నేను ఇలా వస్తుంటే మీరు ప్లెజెంట్ గా ఉంటే మేము ప్లెజెంట్ గా ఉన్నట్టే కదా అని అంటాడు అక్షయ్. తను తెచ్చిన బొకేను ఆమె తీసుకోలేదు కాబట్టి టీపాయ్ మీద పెడుతూ అక్కడ పెట్టిన బొకే వైపే అతని వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది అవిక. ఎందుకండి అలా చూస్తున్నారు, మీరు తొందరగా వస్తే బయలుదేరదాం అని అనగాని ఇంకేం మాట్లాడలేక రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ ఇంకా రిపోర్ట్స్ అని తీసుకుని బయటకు వస్తుంది. ఇంటికి లాక్ చేసి ఇద్దరు కూడా బయటకు వస్తారు హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా అవిక గారు అని అడుగుతాడు అక్షయ్. లేదు, ఎర్లీ మార్నింగ్ టెస్టులు ఉంటాయి, అప్పటి వరకు ఏం తినకూడదని అంటుంది. అవన్నీ తనకు అలవాటే కాబట్టి కొంచెం బాధగా అనిపించినా పైకి మాత్రం అది కనిపించకుండా అవునా సరే అయితే ఈరోజు వచ్చేటప్పుడు మీకు మంచి టేస్ట్ టిఫిన్ తినిపిస్తానులేండి అని అంటున్నా అక్షయ్ మాటలన్నీ మధ్యలోనే ఆపేస్తూ ఏంటి నాకు చేతులు లేవా ఏంటి అని అడుగుతుంది తన రెండు చేతుల్ని చూపిస్తూ. అదేంటి మీకు చేతులు లేవు నేను ఎప్పుడన్నాను అని అక్షయ్ అంటుండగానే అతనికి బల్బు వెలుగుతుంది. టిఫిన్ తినిపిస్తాను అన్న మాటకి తను అలా చెప్పిందని. బాబోయ్ మీరు బయటకు కనిపించరు గానండి, భలే పంచులు వేస్తున్నారు. తినిపిస్తాను అంటే మీకు దగ్గరుండి నేను తినిపిస్తానని కాదు, మంచి హోటల్కి తీసుకుని వెళ్ళి ఇప్పిస్తాను అని అర్థం అని చిన్నగా నవ్వుతూ అంటాడు అక్షయ్. అవునా, మరి మాకు తెలియదులే, ఏదైనా క్లారిటీ ఇవ్వాలి కదా అని అంటూ ముందుకు వెళ్ళిపోతుంది. బైక్ స్టార్ట్ చేస్తాడు అక్షయ్. కూర్చోవాలా వద్దా అని 2 నిమిషాలు సందిగ్ధంలోనే ఉండిపోతుంది. మీకు నా బైక్ మీద రావడం ఇష్టం లేదా, అయితే క్యాబ్ బుక్ చేయమంటారా అని అడుగుతాడు. తన ఆలోచన ఏంటో పసిగట్టిన అక్షయ్ ఇంకేం అనకుండా సైలెంట్ గా బండికి కొంచెం డిస్టెన్స్ లో కూర్చొని వెనక ఉన్న హ్యాండిల్ ని పట్టుకుంటుంది. ఇంకొంచెం దూరం జరిగితే మీరు పడిపోగలరని వెటకారంగా అంటూ బైక్ ని స్టార్ట్ చేస్తాడు అక్షయ్. అతని వెటకారానికి లోపలే మంటగా ఉన్నా ఏమీ అనకుండా అతని వైపు కోపంగా చూస్తుంది. బాబోయ్ నేను ఇంటికి వెళ్లేలోపు నా బాడీలో పార్ట్స్ అని ఒక్కొక్కటిగా కాలిపోయేలా ఉన్నాయి అని అంటాడు. ఆమె వేడి చూపులు మిర్రర్లో నుంచి చూస్తున్నాడు కాబట్టి మరీ మంచిది, మిగిలిన వారికి కొంచెం ప్రశాంతత లభిస్తుందని చిన్నగా కొనుక్కుంటుంది అవిక. అలా 15 గంటకు హాస్పిటల్ చేరుకుంటారు ఇద్దరు కూడా. ఆమెకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా రారా అవిక మీకోసం ఎదురు చూస్తున్నానని చెప్పి వెంటనే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఏంటి అనుకుంటున్నారా, అదే కీమోథెరపీ. అవిక బెడ్ మీద పడుకుంటే ఆక్సిజన్ పైప్ అది మిషన్కి కనెక్ట్ చేసి పవర్ జనరేట్ చేసి పవర్ ద్వారాగా కీమోథెరపీ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తుంటే అదంతా గ్లాస్ మిర్రర్లో నుంచి చూస్తున్న అక్షయ్ కళలో నుంచి కన్నీటి బొట్లు రాలుతాయి. కరణ్ బయలుదేరి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తను ఆర్డర్ పెట్టిన సామాన్లన్నీ కూడా ఇంటి దగ్గర ఉంటాయి. సాక్షి వంటగదిలో ఉందని గమనించాక వాళ్ళ చెల్లిని పిలిచి ఒక 2 గంటలు సాక్షిని వాళ్ళ బెడ్రూమ్కి రాకుండా ఆపమని ఆర్డర్ పాస్ చేస్తాడు. అన్న వదిన కోసం ఏదో సర్ప్రైజ్ చేస్తున్నాడని అనుకుని సరే అన్నయ్య నేను చూసుకుంటాలే అని చెప్తుంది. ఆ వచ్చిన వస్తువులన్నింటినీ కూడా రూమ్లో చక్కగా తనకి నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటాడు. మొత్తం అయ్యాక ఒకసారి కలిగి చూసి పర్ఫెక్ట్, ఇప్పటి నుంచి మిసెస్ కరణ్ గారికి రొమాంటిక్ హస్బెండ్ అంటే ఎలా ఉంటారో చూపించాలి, అప్పుడు మా మేడం రియాక్షన్ ఏంటో చూడాలి అని మనసులోనే నవ్వుకుంటూ అనుకుంటాడు. అంతలో తన ఫోన్కి మెసేజ్ సౌండ్ వచ్చేసరికి ఏంటని తీసి చూస్తాడు. అన్నయ్య వదిన మేడం మీదకి వస్తుంది, రూమ్కి వచ్చేస్తుంది, నాకు తెలియదు ఇంకా ఓకేనా అని మెసేజ్ చేస్తుంది. ఆ సారాంశం అది. ఓకే అని రిప్లై ఇచ్చేసి అప్పటికే 2 గంటలు దాటిపోవడంతో పర్లేదు నేను తొందరగానే కంప్లీట్ చేశానని అనుకుంటాడు. సాక్షి కరెక్ట్గా రూమ్ దగ్గరికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి కనిపిస్తుంది. ఇదేంటి ఎవరై ఉంటారు, నేను కిందే ఉన్నాను కదా, డోర్ ఎవరు లాక్ చేశారబ్బా అని అనుకుంటుండగా సడన్ గా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఉలికి పడుతుంది. మీరెప్పుడొచ్చారు, అసలు మీరు వచ్చినట్టు నేను చూడనేలేదు అని అడుగుతుంది ప్రశ్నార్థకంగా ఆశ్చర్యంగా కూడా చూస్తూ. నేను గాల్లో నుంచి ఊడిపడి ఇక్కడికి వచ్చానులే, కింద నుంచి రాకుండా అని అంటాడు వెటకారంగా. ఓహో ఇక నుంచి నాకు కూడా నేర్పించండి, అయితే నేను కూడా అలానే వస్తాను మరి అని అంతే వెటకారంగా అంటూ లోపలికి వస్తుంది సాక్షి. లోపలికి అడుగు పెట్టిందో లేదో తన కళ్ళు తనే నమ్మలేకపోతుంది. రూమ్ మొత్తం కూడా ఇంతకుముందు ఎలాంటి ఫొటోస్ లేకుండా సింపుల్ గా ఉండేది, అలాంటిది ఇప్పుడు బెడ్కి ఎదురుగా దగ్గర దగ్గర 6 ఇంచులు ఉన్న వల్ల
పెళ్లి ఫోటో ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే సాక్షికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే దాని పక్కన ఆ ఫోటోకి అటు ఇటు లవ్ సింబల్ పిల్లోస్‌గా ఉండి స్టిక్ చేసి ఉన్నాయి గోడకి. ఇంకా బెడ్ పక్కన ఉన్న బెడ్ ల్యాంప్ మీద కూడా చిన్న పర్సులో పెట్టుకొని ఎంత చిన్న ఫోటో టైప్ అయితే వీళ్ళిద్దరిది ఇంకోటి కూడా అక్కడ ఉంది. అలాగే బెడ్ నిండా కూడా టెడ్డీ బేర్ బొమ్మలు. అవంటే సాక్షికి చాలా ఇష్టం. అందుకని తెలుసుకుని మరీ తెప్పించాడన్నమాట కరణ్. ఇంకా సాక్షి గ్రీనరీ అంటే ఇష్టం అని చెప్పి బాల్కనీ డోర్కి వెళ్ళి దగ్గర కరెక్ట్గా అటు ఇటు కూడా మనీ ప్లాంట్స్ పెట్టినట్లుగా అవి రియల్ ప్లాంట్స్ అన్నట్లుగా కనిపించేవి తెప్పించాడు. అవి ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు పర్ఫెక్ట్లీ రూమ్ మొత్తం సాక్షి ఇష్ట ప్రకారంగా తను డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. వెంటనే కరణ్ వైపు చూస్తుంది. అతని కళ్ళల్లో ఆమె భార్యకి నచ్చిందన్న ఒక సంతృప్తి కనిపిస్తుంది. అవన్నీ తన కోసమే చేస్తున్నాడని సాక్షి మనసుకి తెలుస్తున్నా ఆ సంతోషాన్ని బయటపడివ్వకుండా ఏంటిదంతా, ఏం బాగుంది, ఎందుకు చేశారు ఇలా అని అడుగుతుంది కరణ్ కళ్ళల్లోకి చూడలేక నేల వైపు చూస్తూ. అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అని అంటాడు కరణ్. ఇదంతా నా భార్య కోసం చేశానని అంటాడు. తన ముఖంలో మాత్రం ఎక్కడా చిరునవ్వు చెరగలేదు. ఓహో, భార్య, ఇప్పటి వరకు గుర్తించలేని భార్యని ఇప్పుడు ఎందుకు గుర్తిస్తున్నారు? అలా గుర్తించాలని కూడా అనుకోకండి అని అంటూ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోతున్న సాక్షిని చెయ్యి పట్టి ఒక్కసారిగా తన మీదకి లాక్కుంటాడు కరణ్. అసలు ఏమాత్రం ఊహించిన చర్యకి బిత్తరపోయేలా స్టాచ్యూల బొమ్మలా నిలబడిపోతుంది సాక్షి. తన బాడీకి టచ్ అవుతున్న సాక్షి నడుము పట్టి మీదకి లాక్కుంటాడు. వెంటనే అతనికి అతుక్కుపోతుంది. ఒక చేతిని ఆమె నడుము చుట్టూ వేసి ఇంకో చేత్తో ఆమె బుగ్గలు నిమురుతూ ఆమె కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ ఉంటే కొంచెం కాదు డీప్ షాక్లోకి వెళ్ళిపోతుంది సాక్షి. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి కరణ్ సాక్షి మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టేలాగా ప్లాన్ చేస్తున్నాడు. మరి సాక్షి ఆల్రెడీ కరణ్ని ప్రేమిస్తోంది కాబట్టి తన మనసులో ఉన్న ప్రేమని బయట కరణ్కి తెలియచేస్తుందా, బయటపడుతుందా? మరి అవిక ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో కరణ్ సాక్షిలకు తెలిస్తే ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న వీళ్ళిద్దరూ మళ్ళీ విడిపోవాల్సి వస్తుందా? ఎవరికి ఎవరు సొంతం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే మన ఛానల్ మరికొంతమందికి పుష్ అవుతుంది, యూట్యూబ్ పుష్ చేస్తుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.